ఇప్పుడేమి వాట్ ఆర్ ద ఇన్‌పుట్ టైప్స్ ఇన్ HTML. మనమేమి ఇక్కడ ఇప్పుడేం చేస్తున్నాము, మనం ఇన్‌పుట్ టైప్స్ తీసుకుంటున్నామనమాట. ఇన్‌పుట్ టైప్స్ తీసుకొని మనం ఈ విధంగా ఏం చేస్తాము, ఇది తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను మీకు దీంట్లో ఏం చేస్తాను, ఒక్కొక్కటిగా నేను చేసి చూపెడతాను. మీకే బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడేం చేస్తాను, క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇవి 2 తీసేస్తున్నాను. ఓకే. నేనిప్పుడు ఇక్కడ ఇవి 2 తీసేసాను. ఇవి 2 తీసేసిన తర్వాత నేనిక్కడేం చేస్తన్నాను, ఫస్టు ఇక్కడ నేనేం చేస్తాను, ఫస్ట్ నేమ్ అనుకుందాం. నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేస్తాను ఒక స్కూల్‌కి. ఓకే. నేము ఇక్కడ నేనేం చేస్తాను, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు ఓకే. నేనిక్కడేం చేసినాను, కోలన్ పెట్టినాను. నెక్స్ట్ మళ్ళీ నేనేం చేసినాను, క్లోజ్ ట్యాగ్ చేసేసినాను. ఓకే. ఇప్పుడు నేనిక్కడ ఇన్‌పుట్ టైప్‌లో నేనేం పెడతాను, టెక్స్ట్ అనేసి పెడతాను. దీనికి ఓకేనా? అర్థమైందా? ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. నేమ్ అయింది. నెక్స్ట్ మొబైల్ నంబర్. ఇక్కడేమి మనకు నెక్స్ట్ లైన్‌లో కావాలి కదా! నేనిక్కడేం చేస్తాను, బీఆర్ అనేసి ఇస్తాను. ఓకే. చూసారా కింద లైన్‌లో వచ్చిందా? ఇప్పుడు నేనిక్కడ మొబైల్ నంబర్‌లో నేనేమేస్తాను, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు నేనిక్కడేం పెడతాను, క్లోజ్ చేస్తాను. నేనిక్కడేం చేస్తాను, ఇక్కడ ఇన్‌పుట్ టైప్ అని పెట్టాను కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడ నేనేం పెడతాను, టెక్స్ట్ అనేసి పెడతాను. ఓకే. ఇప్పుడు ఇదేమి 2 అయింది. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అర్థమైందా? డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత మళ్ళీ నేనిక్కడ ఏం చేస్తాను, ఇన్‌పుట్ టైప్ తీసుకుంటాను. ఇన్‌పుట్ టెక్స్ట్. ఓకే. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అయింది. నెక్స్ట్ ఇక్కడేమి మళ్ళీ అక్కడ లైన్‌లో వచ్చింది కదా! సో, మళ్ళీ నేనిక్కడ ఏం చేస్తాను, బీఆర్ అని తీసుకుంటాను. కింద లైన్‌లో వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ నేనేం చేస్తాను, డేట్ ఆఫ్ బర్త్ అయింది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్. ఈమెయిల్ ఈక్వల్స్ టు నెక్స్ట్ మళ్ళీ నేనిక్కడ ఏం చేస్తాను, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు అనేసి నేనిక్కడే మళ్ళీ ఏం చేస్తాను, దీన్ని ఇలా పెడతాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తున్నాను, టెక్స్ట్ అని పెడుతున్నాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ నేనిక్కడ ఏం చేస్తున్నాను, సెక్స్. సెక్స్ అంటే మేలా, ఫీమేలా అనేసి. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, మేల్ మళ్ళీ ఇక్కడ ఇన్‌పుట్ టైప్ అనేసి ఇక్కడ నేనేం చేస్తాను, దీన్ని బ్లాంక్ వదులుతున్నాను. నేను మీకు మళ్ళీ నెక్స్ట్ చూపెడతాను. నెక్స్ట్ ఫీమేల్. ఓకే. ఫీమేలు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు దీన్నేం చేస్తున్నాను, బ్లాంక్ పెట్టండి. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ నేనిక్కడ ఏం చేస్తాను, డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మళ్ళీ లైన్ బ్రేక్ ఇస్తాను. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత కూడా మళ్ళీ నేనేం చేస్తాను, బ్రేక్ ఇస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకేముంది, అడ్రెస్. అడ్రెస్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తాను, ఇన్‌పుట్ టైప్. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు అనేసి నేనిక్కడ ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తాను. బ్లాంక్ వదిలేసి ఇక్కడ నేనేం పెడతాను, టెక్స్ట్ ఏరియా అనేసి. ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తాను, బ్రేక్ చేస్తాను. ఇంకో లైన్‌లో వచ్చే విధంగా. ఓకే. నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చిందనేసి సబ్మిట్. సబ్మిట్ కాడ నేనిక్కడ ఏం చేస్తాను, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్. అంటే ఒక బటన్ లాగా క్రియేట్ అవుతుందన్నమాట. ఓకేనా? నేనిక్కడ ఏం చేస్తాను, క్లోజ్ చేస్తాను. నేనిక్కడ దీన్ని బ్రేక్ చేస్తాను. అది ఇంకో లైన్‌లో వచ్చే విధంగా. ఇప్పుడు చూడండి మీకు ఇది ఒక ఫార్మ్ లాగా తయారైంది కదా! అర్థమైందా? నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అని పెట్టాను. నెక్స్ట్ వాల్యూ ఈక్వల్స్ టు నేనేం పెడతాను, సబ్మిట్. ఇక్కడ సబ్మిట్ అనేసొచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ సబ్మిట్ చేస్తానంగానే మనకు దీంట్లో ఉన్నటువంటి వాల్యూస్ పూర్తిగా ఈ యాక్షన్ నేనిప్పుడు యాక్షన్ చెప్పాను గదా! ఇక్కడికి పోవాలన్నమాట. సపోజ్ నేనిక్కడ ఏదైనా పెట్టినాననుకోండి, ఇలా పెట్టినాననుకోండి అదేమవుతుంది, నేను దీన్ని క్లిక్ చేస్తానంగానే ఇలా పోతుందన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తా వస్తాను. ఇప్పుడు నేనిక్కడ నేమ్ అనేది టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ పెట్టినాను. నెక్స్ట్ నాకిక్కడ మొబైల్ నంబర్ కావాలి. మొబైల్ నంబర్‌లో టెక్స్ట్ కాకుండా నేనిక్కడ ఏం పెడతాను, నంబర్ అనేసి పెడతాను. ఎందుకు నంబర్ అంటే ఇక్కడ నంబర్ అని పెడతానంగానే ఈ నంబరే తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ తీసుకోదు. సపోజ్ నేనిక్కడ ఇలా చేసినానురనుకో, మొబైల్ నంబర్ టెక్స్ట్ తీసుకోదు. అదే నేను ఇక్కడ ఏదన్నా నంబర్ చేంజ్ చేసినాను నంబర్ టైప్ చేసినానంటే నంబర్ తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఎఫ్ అంటే ఇక్కడ నేను ఎఫ్ అని ట్రై చేస్తే తీసుకుంటాంది. కానీ నేను ఇక్కడ ఎఫ్ అంటే నేను ఇక్కడ తీసుకోవట్లేదు. అదే నేను నంబర్ ట్రై చేసినానంటే నంబర్ తీసుకుంటుంది. అర్థమైందా? అంటే నంబర్ అని పెడతానంగానే అదేమవుతుంది, నంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్‌లో నేను ఇక్కడేముంది, టెక్స్ట్ ఉంది. నేను టెక్స్ట్ కాడ నేనేం చేస్తాను, ఇక్కడ డేట్ అని పెడతాను. ఓకే. ఇక్కడ చూడండి డేట్ అని పెడతానంగానే ఇక్కడ క్యాలెండర్ వచ్చిందా? ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చూడండి ఇక్కడ ఇయర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్ ఫీచర్ అన్నమాట. మనం ఇక్కడ డేట్ అని పెడతానంగానే ఇదేమవుతుంది, ఆటోమేటిక్‌గా డేట్‌ని తీసుకుంటుంది. ఇప్పుడు మీకు డౌట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి లైవ్‌లో నేను డేట్‌ని తీసేస్తాను. ఆటోమేటిక్‌గా డేట్ అనేది ఇక్కడ చూడండి డేట్ ఎళ్ళిపోయిందా? ఇప్పుడు నేను డేట్ అంటే పెడతాను. ఇక్కడ చూడండి డేట్ వచ్చిందా? అంటే ఒకటి టెక్స్ట్, ఇంకోటొచ్చి నంబరు, ఇంకోటొచ్చిందని డేటు, నెక్స్ట్ వచ్చిందనేసి ఈమెయిల్. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈమెయిల్ అనేసి పెడతాను. ఈమెయిల్ కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. నేను ఈమెయిల్ అని పెడతాను. ఓకే. నేనిప్పుడు ఈమెయిల్ పెట్టినాను గదా! ఇక్కడ. ఈమెయిల్ పెట్టిన తర్వాత నేనిక్కడ టైప్ చేస్తాను. ఇది సబ్మిట్ చేసినానురా అంటే ఎందుకంటే ఇది ఈమెయిల్‌లో సేవ్ అవుతుందన్నమాట.
అర్థమవుతుందా? నేను ఒక్కొక్క దీని గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. మీకు చెప్పేసి మళ్ళీ నేను చూపెడతాను. ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. టెక్స్ట్ అనేది ఎప్పుడు ఓన్లీ టెక్స్ట్, నంబర్స్ ఉన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తామనమాట. పాస్వర్డ్ అంటే ఏమి? ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అంటే ఇదేమి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సచ్ యాస్ పాస్వర్డ్ ద టెక్స్ట్ ఎంటర్డ్ బై యూజర్ ఈస్ టైపికల్లీ మాస్క్డ్ డిస్‌ప్లేడ్ యాస్ ఎ డాట్స్ ఫర్ సెక్యూరిటీ అనేసి చూపెడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఈడ చూసినారా? పాస్వర్డ్ అని ఇక్కడ ఇస్తానంగానే ఇదేమి మనకు పాస్వర్డ్ చూపెట్టదు. కానీ మనకి ఇక్కడేమి ఒక డాట్‌గా చూపెడుతుందనమాట. అర్థమైందా? అది సెక్యూరిటీ పర్పస్ కోసం. అర్థమైందా? మీరు ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని కాకుండా ఇప్పుడు నేను ఒక్కొక్కటి చేసి చూపెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇది మీకు అర్థమైంది కదా! నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? పాస్వర్డ్ అని తీసుకుంటాం. ఓకే. పాస్వర్డ్ అని తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను? ఇన్‌పుట్ అని తీసుకుంటాను. ఇన్‌పుట్ ఈ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని పెడతాను. ఓకే. పాస్వర్డ్ అని పెట్టిన తర్వాత ఇక్కడేమి నేనిక్కడ ఏదైనా టైప్ చేసినానంటే అది డాట్‌లో వస్తుంది. అదే నేను పాస్వర్డ్ తీసేసినానంటే అక్కడ టెక్స్ట్ అని పెట్టినానంటే అదేమి మనకు ఇప్పుడు చూడండి. నేను పాస్వర్డ్ తీసేసినాను. నేనిప్పుడు ఇక్కడ టైప్ చేసేది మనకు కనపడిస్తుంది. అదే నేను ఇక్కడేమి పాస్వర్డ్ అని పెట్టినానంటే ఏమి ఇక్కడ మనకు పాస్వర్డ్ అది డాట్‌లో మారిపోతుందన్నమాట. అర్థమైందా? మనం ఎందుకు యూజ్ చేస్తాము అనేసి ఇక్కడ ఇప్పుడు నేను సబ్మిట్ పైన పెట్టినాను కదా! ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను? సెర్చ్ చేసిందనేసి నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ పాస్వర్డ్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా టైప్ చేస్తే ఇదేమవుతుంది? ఇలా తీసుకుంటుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇది ఇప్పుడు మీకు అర్థమైంది కదా! పాస్వర్డ్ అంటే ఏమనేది. నెక్స్ట్ ఏమి చెక్ బాక్స్. ఇప్పుడు నేను ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అని పెట్టినానంటే ఎక్కడ యూజ్ అవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాను? ఇక్కడ పెడతాను. ఈడ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు నేనేం పెట్టాను ఇక్కడ? ఏం పెట్టలేదు కాబట్టి అది బాక్స్ వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తాను? చెక్ బాక్స్ అని పెడతాను. ఓకే. నెక్స్ట్ ఏమి ఇక్కడ చెక్ బాక్స్ అని పెడతాను. అంటే ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ సెక్స్ అనేదేమి మేలా, ఫీమేలా అనేసి మన అప్లికేషన్ ఫార్మ్‌లో మనకి ఇవే కదా ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తాను మేల్ కావాలంటే మేలు, లేదా నేను ఇది ఫీమేల్ కావాలంటే ఫీమేల్‌ని సెలెక్ట్ చేసుకుంటానన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నాకు ఇది కావాలంటే ఇది, నెక్స్ట్ ఇది కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఇదేమి చెక్ బాక్స్ మీకు అర్థమైంది. అంటే మీ రిక్వైర్మెంట్‌ని బట్టిందనేసి మీరు తీసుకుంటారన్నమాట. నెక్స్ట్ మనం పీహెచ్‌పీకి అలా పోయినారంటే ఈ నేమ్ వాల్యూ దాని గురించి మీకు బాగా అర్థమవుతుంది. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. బాగా దానికి ఏమి యూజు, ఈ నేమ్ తీసుకోవడం వల్ల ఏం యూజు అనేసి మీకు అక్కడ బాగా అర్థమవుతుందన్నమాట. ఓకేనా? ఈ నేము, వాల్యూ ఇవంతా అక్కడ మనకు బాగా యూజ్ అవుతుందన్నమాట. అప్పుడు నేను చెప్తాను మీకు ఏమి అనేసి. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా! చెక్ బాక్స్ గురించి. నెక్స్ట్ ఏమి రేడియో బటన్. ఇప్పుడు ఇక్కడేమి నేను చెక్ బాక్స్ పెట్టాను. నేను అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను రేడియో బటన్ అని పెడతాను. అదేమి మనకు రేడియో బటన్ లాగా వస్తుందన్నమాట. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో. మనం రేడియో బటన్ పెట్టాం. ఇక్కడ ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను రేడియో అనేసి పెడతాను. ఇక్కడ రేడియో అని పెడతానంగానే ఇక్కడ చూడండి ఏమొచ్చింది? రౌండ్ షేప్‌లో వచ్చింది. ఇదేమి చెక్ బాక్స్ కాబట్టి నీకు ఈ స్క్వేర్ టైప్‌లో ఉంది. ఇక్కడ అర్థమైందా? రేడియో బటన్ రేడియోకి, చెక్ బాక్స్‌కి. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా! నెక్స్ట్ సబ్మిట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ పెట్టారు. ఇక్కడ ఏమి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అనేసి వాల్యూ అంటే ఏమి ఇది లాగిన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు లాగిన్ అవ్వడానికి కూడా అదేమి ఒక ఫార్మ్ అన్నమాట. అదేమి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ యూజర్ నేమ్. నెక్స్ట్ పాస్వర్డ్. ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తే ఇదేమి పాస్వర్డ్ కనపడదు. ఇక్కడ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఏమి ఇది సబ్మిట్ అన్నమాట. వాల్యూ ఏమి లాగిన్. మనం ఇక్కడ ఏం పెట్టినాము ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని పెట్టినామంటే ఇదేమవుతుంది సబ్మిట్ చేస్తామన్నమాట. బటన్ అని పెట్టినామంటే మనకు బటన్ అనేది మనం తీసుకోవచ్చనమాట. అది అంటే ఆ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఏ ఏమి అనేసి. ఓకేనా? ఇప్పుడేమి నేను దీన్ని సబ్మిట్ చేసినాననుకో మనకి ఇక్కడికొస్తాం. ఎక్కడికొస్తాము? ప్రాసెస్ ఫ్రమ్ డాట్ పీఎచ్‌పీకి. ఓకే. అర్థమైంది కదా ఇప్పుడు? ఇప్పుడేమి సబ్మిట్ అయింది. నెక్స్ట్ ఏమి రీసెట్ బటన్. ఈ రీసెట్ బటన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాంరా ఇప్పుడు నేను మీకు దీంట్లో ఇక్కడ చూపెడతాను. ఏమి? ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు రీసెట్ క్లియర్ ఫార్మ్. ఇక్కడ నేను మీకు చూపెడతాను. ఇక్కడేం చేస్తాను? ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ సబ్మిట్ కంటే ముందు పక్కన ఇక్కడ ఏం చేస్తాను? ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు రీసెట్ అని పెడతాను. ఓకే. ఏమని పెట్టాను? రీసెట్. వాల్యూ ఈక్వల్స్ టు ఏమి? రీసెట్ అనేసే పెడతాను. మీరు అక్కడ ఏదన్నా పేరు చేంజ్ చేయాలన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చన్నమాట. క్లియర్ అని పెట్టొద్దు. లేదంటే ఇక్కడేమి క్లియర్. కొన్ని చోట్ల క్లియర్ అనేసి ఉంటుంది గదా! సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నా పేరు టైప్ చేసినాను. నెక్స్ట్ ఇక్కడ నేను మొబైల్ నంబర్ ఏసినాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చిందనేసి నేను డేట్‌కు సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడ టైప్ చేసినాను. ఇక్కడ టైప్ చేసినాను. నేను పాస్వర్డ్ క్లియర్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ అని క్లిక్ చేస్తాంగానే అది మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. సబ్మిట్ చేసినామంటే సబ్మిట్ అవుతుంది. క్లియర్ చేసినామంటే క్లియర్ అయిపోతుంది. ఇది మీకు బాగా అర్థమవుతుంది గదా! రీసెట్ అంటే ఏమి? నెక్స్ట్ సబ్మిట్ అంటే ఏమి? నెక్స్ట్ బటన్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపెట్టినాను గదా! బటన్ అనేసి అదనమాట. అంటే ఏమి? ఇది బటన్ వచ్చిందని మనకు ఎక్కడ యూజ్ అవుతుందిరా అంటే ఇదొచ్చిందనేసి మనకు దీంట్లో మనము జావా స్క్రిప్ట్ వాటిల్లో మనము దీన్ని యూజ్ చేస్తామనమాట ఈ బటన్‌ని. అంటే దీన్ని క్లిక్ చేస్తుండగానే వేరే ఏదన్నా ఒక వాల్యూని తీసుకోవాలనేసో లేదా వేరే ఏదన్నా యానిమేషన్ అలాంటిది ఏదన్నా కావాలనేసి అన్నప్పుడు మనం జావా స్క్రిప్ట్‌లో దీన్ని యూజ్ చేస్తామనమాట. అప్పుడు దాన్ని మనకు ఈ బటన్ అనేది యూజ్ అవుతుంది. కానీ మనం మామూలుగా ఇక్కడ ఏమి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అని పెట్టినాంరంటే ఇప్పుడు నేను ఇక్కడేమి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అని పెట్టినానంటే ఇదేమవుతుంది బటన్‌గా బిహేవ్ చేస్తుందనమాట.
అర్థమవుతుందా? ఏమి యాక్షన్ ఉండదు దాంట్లో. ఇప్పుడు నేను దీంట్లో ఎట్టయితే క్లిక్ చేస్తానగానే యాక్షన్ తీసుకుంటాందో, ఆ బటన్ అనేదేమి ఏదన్నా మనం ఈవెంట్‌ని తీసుకోవాలనుకున్నప్పుడు అంటే నేను ఇక్కడేం చేస్తాను, ఇక్కడ ఒక బటన్ పెట్టిందని ఆ జావా స్క్రిప్ట్‌కి పోయినారంటే మీకు ఆ బటన్ గురించి ఏమనేది మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది కదా! ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అనేది ఇప్పుడు మీకు దీంట్లో ఏమేమి తెలుసుకున్నారు? టెక్స్ట్, పాస్వర్డ్, చెక్ బాక్స్, రేడియో, సబ్మిట్, రీసెట్, బటన్. ఓకేనా? ఈ దీంట్లో ఏదైనా డౌట్ ఉందా మీకు? దీంట్లో నాకు తెలిసి మీకేం డౌట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎలా ఏమి అనేది మీకు బాగా అర్థమైంది కదా! నెక్స్ట్ కొన్ని కొత్త ఎలిమెంట్స్ వచ్చినాయి. దాంట్లో వచ్చిందనేసి నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడేమి టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అన్నారు. ఇక్కడేమి ఈమెయిల్ అనేసి మనం ఈ విధంగా ఇస్తేనే అదేం తీసుకుంటుంది. కంటైన్ ఈమెయిల్ అడ్రెస్ బ్రౌజర్స్ దట్ సపోర్ట్ ఇట్ మే ప్రొవైడ్ ఆటోమేటిక్ వాలిడేషన్ టు ఎన్‌ష్యూర్ ద ఎంటర్ టెక్స్ట్ ఈస్ a valid email format on touch screen devices. The virtual keyboard might be optimized for entering email address, often including the authorized symbol on the main layout. అంటే ఇక్కడ మనకు అట్ ది రేట్ అలాంటివి యూజ్ చేయాలా కంపల్సరీ అనేసి ఆటోమేటిక్‌గా ఈమెయిల్ అంట అనంగానే మన ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అంట అనంగానే మనకు అది ఆటోమేటిక్‌గా ఈ అట్ ది రేట్ ఉండాలా అనేసి డిటెక్ట్ చేసుకుంటుందన్నమాట. అది దానికి అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఇది క్లిక్ చేస్తాను, సబ్మిట్ చేస్తాను. ప్లీజ్ ఇంక్లూడ్ ఇన్ ది ఈమెయిల్ అడ్రెస్ మిస్సింగ్ అన్ ఈమెయిల్. అర్థమైందా? ఇక్కడ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్, ఐడీ ఈక్వల్స్ టు ఈమెయిల్, నేమ్ ఈక్వల్స్ టు ఈమెయిల్, రిక్వైర్డ్ ఇక్కడ ఏమి ఇచ్చారు? రిక్వైర్డ్ ఇచ్చారు. ఆ రిక్వైర్డ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఏమనేది. ఓకే. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? ఈమెయిల్ అంటే ఏమి అనేది. నెక్స్ట్ ఈమెయిల్ అయింది. నెక్స్ట్ యూఆర్ఎల్. మనం దీంట్లో ఒక యూఆర్ఎల్‌ని ఇవ్వచ్చనమాట. ఇక్కడ యూఆర్ఎల్‌లో అంటే స్పెసిఫిక్‌గా ఆ వెబ్ అడ్రెస్ అనమాట. ఆ టైప్‌లో ఇస్తేనే తీసుకుంటుంది. అలా కాకుండా వేరే విధంగా ఇచ్చినామరంటే ఇది తీసుకోదు అనేసి దానికి అర్థం అనమాట. మనం అంటే యూఆర్ఎల్ అని పెట్టినామరంటే కూడా ఇది యూఆర్ఎల్‌ని స్పెసిఫిక్‌గా యూఆర్ఎల్ అడ్రెస్ ఉంటేనే అది తీసుకుంటుంది. లేకపోతే తీసుకోదు. .com అనేసి, .in అనేసి అలా ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే యాక్సెప్ట్ చేయదు అనేసి దానికి అర్థం అనమాట. సపోర్టింగ్ బ్రౌజర్స్ మే వాలిడేట్ ద ఇన్‌పుట్ బి లైక్ ఏ వాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్ చెప్పాను కదా! అంటే ఈ ఫార్మాట్‌లో ఉంటేనే తీసుకుంటుంది. లేకపోతే తీసుకోదు అనేసి. నెక్స్ట్ నంబర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు రేంజ్. అంటే రేంజ్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మీకు చేసి చూపెడతాను మీకు అర్థమవుతుంది. ఆహ్, నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను ఇన్‌పుట్ ఈమెయిల్ కింద నేనేం చేస్తున్నాను ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు రేంజ్ అని పెడతానంగానే నాకు ఇక్కడేమొచ్చింది. ఇక్కడ చూడండి వాల్యూ వచ్చిందా? అర్థమైందా? ఇక్కడేమొచ్చింది? ఇక్కడ వాల్యూ వచ్చింది. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను బ్రేక్ చేస్తాను. బీఆర్ అనేసి పెడతానిక్కడ. ఓకే. కిందకొచ్చేసింది. ఇక్కడ చూడండి ఇక్కడేమొచ్చింది రేంజ్ వచ్చిందా? ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇది మినిమమ్, మాక్సిమం అనేది నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తాను మీకు అర్థమవ్వడానికి. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమవుతుంది కదా! ఈ రేంజ్ అంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు రేంజ్ గురించి బాగా అర్థమైంది కదా! నెక్స్ట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ టైప్ ఈక్వల్స్ టు టైమ్ అని పెడతాను మనకి ఇక్కడేమొస్తుంది? ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు నేను సపోజ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను రేంజ్ పెట్టాను కదా! నేను ఇక్కడ ఏం చేస్తాను టైమ్ అని పెడతాను. చూడండి మీకు టైమ్ అని పెడతానంగానే ఇక్కడొచ్చిందా చూసారా? అంటే ఈ ఎంత టైము ఇది అలా తీసుకుంటుందన్నమాట. ఇప్పుడెంత? అలా. మీకు ఇది బాగా అర్థమవుతుంది కదా! ఇప్పుడు ఈ ఇన్‌పుట్ టైప్ అంటే ఇది ఏమేమి తీసుకుంటుంది టైము. నెక్స్ట్ మంత్ అంటే ఓన్లీ మంత్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వీక్ అంటే వీక్ వస్తుంది. నెక్స్ట్ కలరు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా పర్టిక్యులర్‌గా కలర్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఆహ్, ఎక్కడ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టైమ్ కన్నా నేనేం చేస్తాను కలర్ అని పెడతాను. ఇక్కడ చూడండి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు కలర్. ఇక్కడ చూడండి బ్లాక్ వచ్చిందా? నేను ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఇక్కడ చూడండి చేంజ్ అయిందా? ఇలా. ఇవి మీకు ముందు ముందు పోతే మీకు బాగా అర్థమవుతుందన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలా ఏమి అనేసి. అర్థమైందా? అంటే ఇన్‌పుట్ టైప్‌లో మనము ఇన్ని రకాలుగా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ కలర్ అయింది. మీకు ఇప్పుడు ఈ ఇన్‌పుట్ టైప్స్ గురించి మీకు బాగా అర్థమైంది కదా! ఇన్‌పుట్‌లో ఎలిమెంట్ టైప్స్ అన్నమాట. ఇది ఇన్‌పుట్ ఎలిమెంట్ యొక్క టైప్స్. ఇన్ని రకాలుగా మనము దీన్ని యూజ్ చేయొచ్చన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది కదా! ఇన్‌పుట్ ఎలిమెంట్స్‌లో టైప్స్ ఎలా ఇన్‌పుట్ టైప్స్‌ని ఏ విధంగా ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు అనేసి. ఓకేనా? థాంక్ యూ.